హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన నోటిఫికేషన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీలకు, అదేవిధంగా మిగతా రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని ఖాళీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. వీటికి సంబంధించి అర్హతలు కానీ, జీతము, ఖాళీలు, మిగతా అన్ని రకాల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ని, వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ అని పొందండి. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ ఆర్ టెక్నీషియన్ అప్రెంటిస్ అనేది ఇచ్చారు. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్. అదేవిధంగా స్టేట్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లోపల ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. వీటికి సంబంధించి తమిళనాడు, పుదుచ్చేరి లోపల మనకు 50 వేకెన్సీలు ఉన్నాయి. కర్ణాటకలో 21, కేరళలో 16 వేకెన్సీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మెషినిస్టు, ఫిట్టరు, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్, మెషినిస్ట్ కలిసి మనకు 30 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. తెలంగాణలో కూడా ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్టు ఇవి కలిపి 30 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. మిగిలిన పుదుచ్చేరి, వీటి లోపల టెక్నీషియన్కి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ అప్రెంటిస్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అప్రెంటిస్ సంబంధించి మనకు 15 వేకెన్సీలు. ఆంధ్రప్రదేశ్లో అయితే 9, తెలంగాణలో అయితే 8 వేకెన్సీలు ఉన్నాయి. సో మిగతా అవి చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ఇంకో 12 వేకెన్సీలు, ఆంధ్రప్రదేశ్లో ఇంకో 16 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. ఇంకో దానిలో చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ లోపల 5 వేకెన్సీలు, 3+2 ఇవి స్కిల్ టెస్ట్కి సంబంధించి, ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరొక 5, తెలంగాణలో ఇంకో 5, మొత్తం 480 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వీటి అన్నీ కూడా మనకు అప్రెంటిస్ కింద సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అయితే అప్రెంటిస్ మనకు 12 మంత్స్కి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ అవి ఉన్నాయి. దాంతోపాటుగా టెక్నికల్కి సంబంధించి టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి 15 నెలల కాలానికి కూడా ఉన్నాయి. అయితే ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి మనకు ఏదైతే ఐటీఐకి సంబంధించిన ట్రేడ్స్ లోపల అయితే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. 10th క్లాస్తో పాటుగా ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళ అప్రెంటిస్కి ఎలిజిబుల్. అదేవిధంగా డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు. తర్వాత బీఈ ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ ఇవన్నీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి సంబంధించి. సో ఆన్లైన్ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకు, కాబట్టి ఒకసారి దానికి సంబంధించి చూసుకోవచ్చు. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది మొదటగా చూసుకుంటే మనకి దానికి సంబంధించి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోపల ఉంటుంది, దానికి సంబంధించి చేసుకోవచ్చు వాళ్ళు. దీనికి సంబంధించి మనము అప్లికేషన్ అనేది 28 ఆగస్టు 2021 సాయంత్రం 5 గంటల లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మీరు కింద నేను వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు లింక్ అనేది. దానికి సంబంధించి మనకు పూర్తిగా అన్ని రకాల సర్టిఫికెట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఉండాలి, ఎటువంటి మిస్టేక్ ఉండకుండా చూసుకోవాలి. రెగ్యులర్గా వాడేదాన్ని మనం పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కావాల్సిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ, డిప్లొమా కానీ వీటికి సంబంధించి అవి, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఒకవేళ అవసరం ఉంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉన్న వాళ్ళకి, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అవసరం ఉన్న వాళ్ళకి సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్లో పెట్టాలి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ లోపల చేయాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ మనకు సంబంధించిన అర్హతలన్నీ కూడా 30/6/2021 వరకు వాళ్ళకు ఉండాల్సి ఉంటుంది. అయితే 13th ఆగస్టు నుంచి మనకు అప్లికేషన్ అనేది మొదలైనాయి. 13th ఆగస్టు నుంచి 28th ఆగస్ట్ 2021 వరకు మనకి ఆన్లైన్ లోపల అప్లికేషన్ అనేది తీసుకుంటారు. సో మరొకసారి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మెమో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ ఉంటుంది కదా, అదొకటి, లేదా
ద డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అదొకటి ఉంటుంది. ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మా అని ఇచ్చారు. సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్లో పెట్టాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ డాక్యుమెంట్ అనేది మనకు జేపీజీ కానీ పీడిఎఫ్లో కానీ 100 KB లోపల ఉండేటట్టుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.